ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గ సహచరులు డిఫెన్స్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్తో కలిసి డీటెయిల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వెనుజులా పైన ఎందుకు దాడి చేశాడో చాలా వివరంగా చెప్పారు. వివరంగానే కాదు, ఓపెన్గా కూడా చెప్పారు. ఎవరు విమర్శించాల్సిన ప్రత్యేక అవసరం ఏమీ లేకుండా అమెరికా అసలు లక్ష్యాలు ఏంటి చెప్పారు. ఇప్పటిదాకా రిపీటెడ్గా చెప్తుంది, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పింది డ్రగ్ ట్రేడ్ అని. నికోలస్ మదురో వెనుజులా అధ్యక్షుడు, ఆయన భార్య, ఈవెన్ ఆయన కొడుకు పెద్ద ఎత్తున అమెరికాలోకి డ్రగ్స్ను స్మగిల్ చేస్తున్నాడన్నది ఆరోపణ. కానీ ఇంతవరకు ఈ ఆరోపణ సమర్థిస్తూ ఏ రకమైన ఎవిడెన్స్ అమెరికా చూపలేదు. ఇలాంటి ఆరోపణలు గతంలో చాలాసార్లు ఒక దేశాధినేతలు అటాక్ చేయాలనుకున్నప్పుడు అమెరికా వాడిన అస్త్రమే. అందులో ప్రామినెంట్ ఎగ్జాంపుల్ ఇరాక్లో సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని దాడి చేసి ఆయన అంతం చేశారు. ఇప్పటి వరకు ఒక్క వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ బయటికి రాలేదు. ఇక ఈ డ్రగ్ కార్టెల్ నిజమైతే అమెరికా నివేదికల్లో ఏముందో ఒకసారి చూద్దాం. మీకు ఈ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా ప్రభుత్వ విభాగము ప్రతి ఏటా నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ అని NDTA రిపోర్ట్ ఇస్తుంది. ఇది 2024 నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారము ఎక్కడ వెనుజులా ఒక ప్రధానమైన డ్రగ్ థ్రెట్గా ఎక్కడ చెప్పలేదు. పైగా మీకు హాండురస్ మాజీ ప్రెసిడెంట్ 45 ఇయర్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే డ్రగ్ స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలపైన. కానీ విచిత్రం ఏంటంటే ఆయనకు ట్రంప్ ఇటీవల పార్డన్ ప్రకటించాడు, క్షమాభిక్ష విధించాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది డ్రగ్ కార్టెల్స్, డ్రగ్ ట్రేడ్, డ్రగ్ అని చెప్పడంలో అమెరికా అసలు లక్ష్యం ఏంటో. ఒక్క వెనుజులానే కాదు, చైనాను కూడా ఇలాగే అన్నాడు. ఫెంటినిల్ పెద్ద ఎత్తున పంపిస్తున్నారు, కానీ మరి చైనా పైన అటాక్ చేయలేదు. కెనడా పైన ఇదే ఆరోపణ చేశారు, మెక్సికో పైన ఆరోపణ చేశారు. ఈ దేశాలపైన ఏమీ అమెరికా అటాక్ చేయలేదు. అందువల్ల వాస్తవంగా డ్రగ్ స్మగ్లింగ్ అని చెప్పడం కేవలం ఒక ముసుగు మాత్రమే. కానీ ఆ ముసుగు మనం తీసేయాల్సిన అవసరం లేదు, ట్రంపే తీసేసుకున్నాడు. సో ట్రంప్ ఎలా తీసేసుకున్నాడో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమని చెప్పాడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో? నికోలస్ మదురో మాకు ఆయన నేరస్తునిగా అమెరికా న్యాయస్థానాలు నిర్ణయించాయి. ఆయన డ్రగ్ ట్రేడ్కి పాల్పడ్డాడు గనక ఇది ఫుజిటివ్, అంటే వెనుజులాలో దాక్కుంటున్న అమెరికా కోరుకుంటున్న నేరస్తుడు. ఇప్పుడు మన దేశ నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలను కోరుకున్నట్లుగా, లేదా హఫీజ్ సయీద్, మసూద్ అజర్లను కోరుకున్నట్లుగా అమెరికా మదురోను కోరుకుంటున్నది ఆరోపణ. కానీ మరి మదురోను అయితే అరెస్ట్ చేశారు. కానీ అక్కడితో ఆగారా? ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు, మేమే వెనుజులాను పాలిస్తాం. మీరు చూడండి ట్రంప్ ఈ వీడియోలో ఏమంటున్నాడు. We're going to run the country until such time as we can do a safe, proper and judicious transition. So we don't want to be involved with having somebody else get in and we have the same situation that we had for the last long period of years. So we are going to run the country until such time as we can do a safe, proper and judicious transition. And it has to be judicious because that's what we're all about. మేమే వెనుజులాను పాలిస్తాం, వీ విల్ రూల్ అంటున్నాడు. ఎవరు రూల్ చేస్తారంటే కూడా చెప్తున్నాడు. తమ డిఫెన్స్ మినిస్టరు, తమ ఫారిన్ మినిస్టరు మీకు వెనుజులాలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు, వెనుజులాలో ఉన్న గ్రూప్స్తో కలిసి పనిచేస్తారని. అయితే ఇప్పటికీ స్పష్టత లేదు యాక్చువల్గా ఎవరితో పనిచేస్తారని. ఇప్పటికైతే వెనుజులా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్ దేశ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఆ బాధ్యతలు చేపట్టారు. డెల్సీ రోడ్రిగ్స్ క్లియర్గా ప్రకటించారు వెనుజులాకు ఒక్కడే ప్రెసిడెంట్, అతను నికోలస్ మదురో అని. కానీ ట్రంప్ విచిత్రంగా ప్రకటించింది ఏంటంటే మా వాళ్ళు డెల్సీ రోడ్రిగ్స్ అంటే కొత్తగా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడుతున్న ఆమెతో మాట్లాడారు. సో కోఆపరేట్ చేస్తామని ప్రామిస్ చేశారు అంటున్నారు. లేదు, పాసిబిలిటీ ఏంటంటే ఒక ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్ నడిపించి తర్వాత ఎన్నికలకు వెళ్ళి తన అనుకూల ప్రతిపక్ష నేతల్ని ఎవరో ఒకరిని ఆ సీట్లో కూర్చుండబెట్టాలన్నది అమెరికా లక్ష్యంలాగా కనబడుతోంది. సో చాలా క్లియర్గా అమెరికా ఏమంటోంది, వీ విల్ రూల్. ఎప్పటి వరకు రూల్ చేస్తారంటే
జుడిషియస్ ట్రాన్సిషన్, న్యాయమైన ట్రాన్సిషన్ అంటే అమెరికా అనుకూల ప్రభుత్వము ఏర్పడేంత వరకు మేము అమెరికానే దీన్ని పాలిస్తుంది అని అంటున్నారు. ఇక కేవలం పాలించడమే కాదు, అవసరమైతే మరో దాడైనా చేస్తామంటున్నారు. మీరు చూడండి ఈ వీడియోలో ఏమంటున్నారు. And we are ready to stage a second and much larger attack if we need to do so. So we were prepared to do a second wave if we needed to do so. ఆల్రెడీ మా నికోలస్ మదురోను నిర్బంధించాక కూడా మరో దాడికి సెకండ్ వేవ్ అటాక్ కూడా ఉంటుందని అంటున్నాడు. మేము ఉంటుందని అనుకున్నాం, కానీ అవసరం రాలే మదురోను క్యాప్చర్ చేయడానికి, కానీ అవసరమైతే సెకండ్ వేవ్ కూడా ఉంటుంది అని అంటున్నారు. తర్వాత అక్కడితో ఆగాడా. మీకు ఒక విలేకరు అడిగారు, మరి వెనిజులాలో అమెరికా సైనికులను కూడా ఉంటారా అంటే ఎస్ ఉంటారు, దానికి వెనకాడేది లేదు అని కూడా చెప్పాడు. Does the U.S. running the country mean that U.S. troops will be on the ground? How will that work? Well, they always say boots on the ground. Oh, so we're not afraid of boots on the ground if we have to have. We had boots on the ground last night. అంటే క్లియర్గా అమెరికా ఆర్మీ వెళ్ళి వెనిజులాను ఫిజికల్గా ఆక్యుపై చేయడానికి సిద్ధంగా ఉంది అనేది ఈ వ్యాఖ్యల బట్టి మనకు అర్థమవుతుంది. ఇక అందరూ ఆరోపిస్తున్నట్లుగానే వెనిజులాలో అమెరికా ఈ ఆపరేషన్కు అసలు కారణం వెనిజులాలో ఉన్న చమురు సంపద. ప్రపంచంలోనే ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ అత్యధికంగా ఉన్న దేశం వెనిజులా. ఒక అంచనా ప్రకారం అయితే 17% ఆఫ్ ద ప్రపంచ చమురు నిల్వల్లో, వరల్డ్ ఆయిల్ రిజర్వ్స్లో 17% వెనిజులాలోనే ఉంటాయని అంచనా. వెనిజులాలో 1976లో ఆయిల్ ఇండస్ట్రీని జాతీయం చేయక ముందు వరకు అమెరికన్ కంపెనీలు, ఎక్సాన్ మొబిల్ లాంటి అమెరికన్ కంపెనీలు పెద్ద ఎత్తున వెనిజులా ఆయిల్ సెక్టార్లో ఉండేవి. కానీ 76లో ఆయిల్ ఇండస్ట్రీని జాతీయం చేయడం, ఆ తర్వాత 99లో హ్యూగో చావెజ్ దేశ ప్రెసిడెంట్ అయ్యాక సోషలిస్ట్ నాయకుడు, లెఫ్ట్ వింగ్ లీడర్ ఆయిల్ ఇండస్ట్రీని జాతీయం చేసి వెనిజులా ప్రభుత్వ రంగ కంపెనీలే ఆయిల్ ఇండస్ట్రీలో పనిచేస్తాయి. దీనివల్ల వచ్చిన డబ్బులు వెనిజులాలో ప్రభుత్వము అక్కడున్న ప్రజల పేదరిక నిర్మూలన కొరకు, ఇతర సోషల్ ప్రోగ్రామ్స్ కొరకు ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి అమెరికా కత్తి కట్టింది వెనిజులాలోని సోషలిస్ట్ నాయకుల పైన. ఎందుకంటే మా ఆయిల్ ఇండస్ట్రీ, మా చేతిలో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీని మీరు ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందా, మా ఆయిల్ కంపెనీలకు వచ్చే లాభాలను తీసుకుంటుందా అనేది వాదన. మీరు చూడండి, ట్రంప్ ఇది బహిరంగంగానే చెప్తున్నాడు. స్టోలెన్ వెల్త్ అంటున్నాడు. మీరు చూడండి ఈ వీడియోలో. We're going to have our very large United States oil companies, the biggest anywhere in the world, go in, spend billions of dollars, fix the badly broken infrastructure, the oil infrastructure, and start making money for the country. We built Venezuela oil industry with American talent, drive, and skill, and the socialist regime stole it from us during those previous administrations, and they stole it through force. This constituted one of the largest thefts of American property in the history of our country. Considered the largest theft of property in the history of our country. Massive oil infrastructure was taken like we were babies, and we didn't do anything about it. I would have done something about it. మా కంపెనీల నుంచి తీసుకున్న సంపద అంటున్నాడు. మేమే ఈ ఆయిల్ ఇండస్ట్రీని డెవలప్ చేశాము, అమెరికన్ కంపెనీలు డెవలప్ చేశాం. ఆ అమెరికన్ కంపెనీలు డెవలప్ చేసిన ఆయిల్ సంపదను వెనిజులాలోని సోషలిస్ట్ ప్రభుత్వం జాతీయం చేసి మా నుంచి దొంగిలించుకున్నది, దాన్ని మేము రాబట్టుతాం. ఇంత బహిరంగంగా చెప్తున్నాడు. ఎక్కడ డ్రగ్స్ గురించి కాదు ఇక్కడ ఇష్యూ, ఇది ఆయిల్ గురించి అని చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంపే చెప్తున్నాడు మీకు. ఎందుకంటే 2002లోనే హ్యూగో చావెజ్ను తొలగించాలని చెప్పి తిరుగుబాటు కూడా చేశారు. కానీ 48 అవర్స్లో తిరిగి చావెజ్ అధికారం చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు ఈ నిరసన తిరుగుబాటుదారులపైన తిరగబడ్డారు ప్రజలు. సో ఇక తర్వాత హ్యూగో చావెజ్ తర్వాత అధికారంలోకి వచ్చిన నికోలస్ మదురో ఇదే విధానాలు అనుసరించడం ద్వారా దేశ చమురు సంపదను ప్రభుత్వ రంగ కంపెనీలే నడిపిస్తాయి, అమెరికన్ మల్టీనేషనల్స్కు ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఇవ్వము అన్నాడు. ఇది అసలు మదురో పైన, అంతకుముందు చావెజ్ పైన అమెరికా కోపానికి కారణం. ఇది ట్రంపే కాదు, మీకు రుబియో ఇదే చెప్పాడు. ఈవెన్
అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఇదే చెప్పాడు. ఇందులో ఏమీ దాపరికం కూడా లేదు, ఓపెన్గానే బహిరంగానే చెప్తున్నా. మీరు చూడండి ఈ వీడియోలో ఏమంటున్నారు. The other message here is the following. You have a guy, like many people around the world, they like to play games. You have a guy who decides he's going to invite Iran into his country, is going to, do the confiscation of American oil companies, is going to flood our country with gang members. President Trump is deadly serious about stopping the flow of gangs and violence to our country. Deadly serious about stopping the flow of drugs and poison to our people. Deadly serious about getting back the oil that was stolen from us. And deadly serious about reestablishing American deterrence and dominance in the Western Hemisphere. అదే కాదు, ఈవెన్ అమెరికన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు కమలా హ్యారిస్ ట్వీట్ చేశారు. ఇది క్లియర్గా మదురో నియంతే, అనుమానం లేదు. కానీ మదురోన్ పైన అటాక్ వెనిజులాలో ఈ ఆపరేషన్కు ఎలా డ్రగ్స్తో సంబంధం లేదు, ఇది ఆయిల్ కొరకే చేసిన వ్యవహారం అని. అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, వెనిజులా ఆ చమురు సంపదను మేము కొల్లగొడతాం, దోచుకుంటాం అని బహిరంగంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఏమీ రహస్యం కూడా లేదు. మీకు ఇరాక్ అప్పుడన్నా కాస్త ముసుగేసుకున్నారు, కానీ ఇప్పుడు ముసుగే లేకుండా బహిరంగంగా చెప్తున్నారు. దానికి తోడు మేము సైన్యాన్ని కూడా లోపల ఉంచుతాము, ప్రభుత్వాన్ని మేమే నడుపుతాము, మా అనుకూల మార్పు వచ్చే రాజకీయ మార్పును సాధించేంత వరకు ఉంటాము అని బహిరంగంగా చెప్పారు. అంటే ఇది క్లియర్గా పెట్రో ఇంపీరియలిజం అంటారు. అంటే పెట్రో సామ్రాజ్యవాదం. అంటే చమురు సంపద ఎక్కడుంటే వారు అమెరికా అనుకూల ప్రభుత్వాలుగానే ఉండాలి. Mr. President, why is running a country in South America America first? Well, I think it is because we want to surround ourselves with good neighbors. We want to surround ourselves with stability. We want to surround ourselves with energy. We have tremendous energy in that country. It's very important that we protect it. We need that for ourselves. We need that for the world. And we want to make sure we can protect it. లేదా అమెరికన్ కంట్రోల్లోనే ఉండాలి. అందుకే ఇరాక్, లిబియా లాంటి ఆయిల్ రిచ్ కంట్రీస్ పైన అమెరికా ఇదే చేసింది. ఇప్పుడు ఇరాన్ ఒక ఆయిల్ ఉన్న కంట్రీ, అక్కడ అదే చేస్తోంది. సౌదీ అరేబియా, మీ ఖతార్ లాంటి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ తమ గుప్పిట్లో పెట్టుకుంది. సో ప్రపంచంలో ఎక్కడ ఆయిల్ ఉన్నా, మినరల్ సంపద ఉన్నా అమెరికా తన చేతిలో పెట్టుకుంటుంది. అందుకే ఇప్పుడు తన మిత్ర దేశమైన డెన్మార్క్ నుంచి కూడా గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మిలిటరీ యాక్షన్ బెదిరిస్తోంది. మీకు మినరల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఉక్రెయిన్తో, మీకు జెలెన్స్కీతో, మేము యుద్ధానికి ఖర్చు పెట్టాం, మాకు మీ ఖనిజ సంపద ఇవ్వాలని. ఎందుకంటే వెనిజులాలో ఆయిల్ మాత్రమే లేదు, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ డిపాజిట్స్ ఉన్న కంట్రీ కూడా వెనిజులా. కేవలం చమురు సంపదను దోచుకోవడమే కాదు, కేవలం వెనిజులాను తన ఆధీనంలో పెట్టుకోవడమే కాదు, అమెరికా ఫారిన్ పాలసీ ఈ ప్రాంతంలో ఏంటో స్పష్టంగా చెప్పారు. ఇటీవల ట్రంప్ ప్రకటించిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో కూడా చాలా క్లియర్గా ట్రంప్ చెప్పింది ఏంటంటే మాన్రో డాక్ట్రిన్ను మేము పునరుద్ధరిస్తున్నాం. అక్కడితో ఆగలేదు, దాన్ని డాన్రో డాక్ట్రిన్గా కూడా అభివర్ణించారు. మీరు చూడండి ఈ వీడియోలో ట్రంపే మాన్రో డాక్ట్రిన్ గురించి ఏమంటున్నారు. Core principles of American foreign policy dating back more than 2 centuries and not anymore. All the way back, it dated to the Monroe Doctrines. And the Monroe Doctrine is a big deal, but we've superseded it by a lot, by a real lot. They now call it the Monroe Document. I don't know. It's Monroe Doctrine. We sort of forgot about it. It was very important, but we forgot about it. We don't forget about it anymore. Under our new national security strategy, American dominance in the Western Hemisphere will never be questioned again. Won't happen. So just in concluding, for decades, other administrations have neglected or even contributed to these growing security threats in the Western Hemisphere. Under the Trump administration, we are reasserting American power in a very powerful way in our home region. సో మాన్రో డాక్ట్రిన్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, డాన్రో డాక్ట్రిన్ అంటే ఎందుకు అంటున్నారు అనేది నేను వేరే వీడియోలో చేశాను, మీరు చూడండి కావాలంటే దాన్ని సెపరేట్గా. బ్రీఫ్గా చెప్పాలంటే 1823లో ప్రెసిడెంట్ మాన్రో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్పష్టంగా యూరోపియన్ పవర్స్కి చెప్పింది ఏంటంటే అమెరికాస్లో, అంటే అమెరికా ఖండంలో, అది నార్త్ అమెరికా కానీ, సౌత్ అమెరికా కానీ, లాటిన్ అమెరికా,
ఈ ప్రాంతంలో యూరోపియన్ దేశాలకు స్థానము లేదు, మీరెవరు ఇక్కడ ఎంటర్ కాకూడదు, ఇది వెస్ట్రన్ హెమిస్ఫియర్ అమెరికా ప్రాంతము ఆధీనము, ఇక్కడ వేరే వాళ్ళని మేము ఎలో చేయము అని చెప్పాను. డొనాల్డ్ ట్రంప్ తన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో స్పష్టంగా చెప్పింది, ఈ వెస్ట్రన్ హెమిస్ఫియర్ అంటే అమెరికాస్ అండ్ ఆల్సో కెరిబియన్స్, ఈ ప్రాంతంలో ఎవరు అమెరికా పొలిటికల్, ఎకనామిక్ అండ్ మిలిటరీ డామినేషన్ను ఛాలెంజ్ చేయకూడదు అని స్పష్టంగా అమెరికాకు ట్రంప్ రాజకీయ వైఖరికి భిన్నంగా ఉన్నటువంటి దేశాలను కూడా హెచ్చరించారు. ఇప్పుడు కొలంబియా, క్యూబా, నికరగువా, వెనిజులా, కొంతమేరకు మెక్సికో, ఇవన్నీ కూడా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి దేశాలు. సో అందువల్ల అక్కడి నాయకులు కూడా బహిరంగంగా హెచ్చరించారు. ఇప్పుడు మార్కో రూబియో అయితే క్యూబాను ఉద్దేశించి క్యూబా చూస్తూ ఉంటుంది తప్పనిసరిగా ఏం జరగబోతుందో అని. మీకు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ ఏకంగా అమెరికాను డిఫై చేస్తే, అమెరికాకు తలవంచకపోతే ఏమి జరుగుతుందో నికోలస్ మదురోకు పట్టిన గతి బట్టి మీకు అర్థం కావాలి అన్నాడు. అంటే వెనిజులా పైన దాడి డ్రగ్స్తో సంబంధం లేదు, వెనిజులా ఆయిల్ సంపదను దోచుకోవడం మాత్రమే కాదు, వెనిజులాను తన గిప్పుట్లో పెట్టుకోవడమే కాదు, అమెరికా కాంటినెంట్లో అంటే లాటిన్ అమెరికాలో, సౌత్ అమెరికాలో ఉన్న ఇతర దేశాలన్నింటికీ కూడా ఒక గట్టి హెచ్చరిక ట్రంప్ ప్రభుత్వం జారీ చేసింది. అంటే మిమ్మల్ని కూడా ఇలాగే చేస్తామని. గతంలో పనామా ప్రెసిడెంట్ని ఇలాగే నిర్బంధించి అమెరికా తీసుకెళ్ళింది. ఇది కొత్తమే కాదు, 1954లో గాటలమాలాలో, 1973లో చిలీలో, ఆ తర్వాత పనామాలో, నికారగోవాలో, ఇలా అనేక దేశాల్లో గతంలో కూడా అమెరికన్ ఆపరేషన్ చేసింది. కానీ ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే అమెరికా వ్యతిరేక, ట్రంప్ వ్యతిరేక, అమెరికన్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఎవరైనా లాటిన్ అమెరికాలో ఉంటే వాళ్ళని ఉండనివ్వము అని. As the president said, our adversaries remain on notice. America can project our will anywhere, anytime. అంతేకాదు ఈ ప్రాంతంలోకి ఇతర పవర్స్ కూడా ఎలో చెయ్యము అన్నారు. ఆ రోజు 200 ఏళ్ల క్రితం మాండ్రో చెప్పింది యూరోపియన్ అలయన్స్ గురించి, ఇప్పుడు యూరోపియన్ పవర్స్ గురించి. ఇప్పుడు యూరోపియన్ పవర్స్ కాదు, ఈ ప్రాంతంలో చైనా ప్రధానంగా ఉంది, రష్యా కూడా ఇప్పుడు వెనిజులాతో మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా అయితే ఈ లాటిన్ అమెరికాలో, సౌత్ అమెరికాలోని అనేక దేశాలు చైనా నాయకత్వంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరాయి కూడా. ఇటీవల ట్రంప్ ఫోర్స్ చేస్తే పనామా చైనా లెడ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి విరమించుకుంది కూడా. వెనిజులా ఆయిల్ సెక్టార్లో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది, ఆపరేషన్ నడుపుతుంది. చైనా ఆయిల్ కంపెనీస్ వెనిజులా ఆయిల్ ట్రేడ్లో కూడా కీలక భూమిక పోషిస్తున్నాయి. సో అందువల్ల చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇక్కడ. చైనా ఈ సౌత్ అమెరికాలో అనేక దేశాలు అనేక దేశాల లార్జెస్ట్ నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. సో అందువల్ల క్లియర్గా ట్రంప్ హెచ్చరిస్తున్నది చైనా పేరు చెప్పకుండా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రాంతంలో అంగీకరించమని. గతంలో పనామా కెనాల్ విషయంలో కూడా ట్రంప్ ఇదే హెచ్చరిక చేశాడు. చైనా కంపెనీలు 2 పనామా కెనాల్ బిగినింగ్లో ఆపరేట్ చేస్తున్నాయి కనుక పనామా కెనాల్ను చైనాకు వెళ్ళిపోతుందని కూడా ఆరోపించారు. అందువల్ల క్లియర్గా ఇది కేవలం డ్రగ్స్ ఇష్యూకు సంబంధమే లేదు. డ్రగ్స్ కన్నా ఇది వెనిజులా ఆయిల్ సంపదను కొల్లగొట్టడం మొదటి లక్ష్యం. ఆయిల్ సంపదను కొల్లగొట్టడమే కాకుండా ఈ ప్రాంతం మొత్తం రాజకీయంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా, పొలిటికల్, ఎకనామిక్, మిలిటరీగా అమెరికాకు సబ్జుగేట్ అయి ఉండాలి, అమెరికాకు సరెండర్ అయి ఉండాలి, అమెరికాకు లొంగిపోయి ఉండాలి. ప్రపంచంలో మరే ఇతర శక్తివంతమైన దేశం ఈ ప్రాంతంలో ఎంటర్ కాకూడదు అనేది వెనిజులాలో ఈ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ పేరిట నికోలస్ మదురోకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ అసలు వ్యూహం.